అందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. చేసిన ఆత్మీయ మిత్రుడు ఎస్విఎస్ లక్ష్మీనారాయణకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. వచన కవిత్వంలో రకరకాల ప్రయోగాలు కూడా చేయవచ్చు. అందులో ఒక ప్రయోగము చాలా చిరు కవితలు రాయటం, చాలా చిన్న కవితలు రాయటం. మినీ కవిత పేరుతో మన రావి రంగారావు గారు మిత్రులు ఇక్కడే ఉన్నారు, చాలా ప్రచారం కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నాగరికులము అయ్యే కొద్దీ మనం మానవ జీవితంలో అసహజంగా మారిపోతూ ఉన్నాం. ఎలినేటెడ్ ఫ్రమ్ అవర్ ఓన్ సెల్ఫ్స్, మన యొక్క అసలైన ఆత్మ నుంచే, అసలైన మానవ స్వభావం నుంచే మనం మెల్లమెల్లగా దూరం కావటం. అది మన యొక్క ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ రకరకాలుగా అది వ్యక్తం అవుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిరు కవిత గలవా అని. నువ్వు ఆనందం కట్టలు తెంచుకున్నప్పుడు అందరిలో చిందేయగలవా? నువ్వు ఆనందం కట్టలు తెంచుకున్నప్పుడు అందరిలో చిందేయగలవా? ఒక యాపిల్ బుగ్గల పాప దారిలో కనిపిస్తే చటుక్కున ముద్దెట్టుకోగలవా? ఇంతకుముందే ఒక పాప కనిపించింది. ఒక యాపిల్ బుగ్గల పాప దారిలో కనిపిస్తే చటుక్కున ముద్దెట్టుకోగలవా? బజార్లో చెప్పు తెగిపోతే నిస్సంకోచంగా నడిచిపోగలవా? చొక్కా చిరిగిపోతేనో, 10 మందిలో పైట జారిపోతేనో సిగ్గుతో చితికిపోకుండా ఉండగలవా? పక్క సీట్లో అపరిచిత వ్యక్తిని మనిషి బాగున్నావా అని పలకరించగలవా? నువ్వు సహజంగా జీవించగలవా? ఇది గలవా అనే కవిత. తర్వాత సౌందర్య కాంక్ష, సౌందర్యపు పోటీలు, ప్రపంచ సుందరి, విశ్వసుందరి ఇట్లాంటివి ఎన్నెన్నో ఈ మధ్యకాలంలో బాగా వ్యాప్తి చెందినాయి. తద్వారా ఒక బ్రహ్మాండమైన వ్యాపార సామ్రాజ్యం, ప్రపంచం మన చుట్టూ కూడా విస్తరించింది. అట్లాంటి సందర్భంలో అసలు సౌందర్యం అంటే ఏమిటి అని నాకు ఒక ప్రశ్న ఎదురైంది. అప్పుడు నేను వెతికాను. మనకు ముందు వ్యక్తమవుతున్నటువంటి ప్రపంచ సుందరులు, విశ్వసుందరులు కాకుండా నిజానికి అట్లా ఎన్నెన్నో బహుమతులు పొందినటువంటి ప్రపంచ సుందరులు, విశ్వసుందరులతో పోలిస్తే అంతకు మించినటువంటి వాళ్ళు మన గుంటూరులోనే వీధికోహలు కన్నా కనపడతారు. కానీ ఆ పోటీలు అట్లా జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో నాకు అనిపించింది, ఎవరు మహాసౌందర్యవతి అని అంటే నాకు మదర్ తెరిస్సా గుర్తొచ్చింది అనమాట. మహాసౌందర్యమూర్తి అని చెప్పి ఆమె మీద ఒక పెద్ద కవిత రాశాను. అది పత్రికలో బాగా ప్రచారమైంది. తర్వాత ఎవరో ఒక మిత్రుడు దాన్ని అనువాదం చేసి నాకు పంపించాడు, ఇంగ్లీష్లో అనువాదం చేసి. దాన్ని ఏం చేద్దామని ఆలోచించి మదర్ తెరిస్సా కలకత్తా అని పంపించేశాను. అది చేరింది. అప్పుడు 2 నెలల పాటు ఆమె హాస్పిటల్లో ఉందన్నమాట. తర్వాత ఆమె 2 నెలల తర్వాత వెంటనే ఒక ఉత్తరం నాకు రాసింది. డియర్ డాక్టర్ పి శివశంకర్ అని ఆమె సంబోధిస్తూ చాలా పెద్ద ఉత్తరం రాసింది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్, దట్ ఈజ్ యువర్ పోయం అని చెప్పి. అట్లా యువకులైన వాళ్ళు లేదా ఇట్లాంటి కవులు సమాజానికి ఎలాంటి సేవ చేయాలి అనేది ఆమె చాలా వివరిస్తూ ఒక లేఖ రాసిందనమాట. అది నిజానికి చాలా అవార్డులతో సమానం. చాలా సంతోషం కలిగింది. అలాంటి దృక్పథంతో ఒక సెటైరికల్ ఫ్యాంటసీ, వచన కవిత్వంలో కూడా ఒక ప్రయోగం ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పి అట్లా ఒక కవిత రాశాను. అది సౌందర్య రహస్యం. వేప పూత గురించో, కోకిల కోత గురించో గొంతు సవరించాల్సిన సందర్భంలో కుక్కపిల్ల గురించి మాట్లాడటం మీకు రుచించకపోవచ్చు. ప్రపంచ సుందరీమణుల పోటీలో పాల్గొని, క్షమించండి, న్యాయమూర్తిగా పాల్గొని ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. పూలకు రూపం మారిందో, తారల లోకం మారిందో, ఎందరో అందగత్తెలు సరిహద్దులు సముద్రాలు దాటి
సౌందర్య కిరీటం కోసం సరగు సరుగున పరుగు పరుగున వచ్చారు. హద్దుల్లేని ఒక గొప్ప అంతర్జాతీయ సందర్భం, ఆనంద సందర్భం. మేని పొంగులు లేని హంగులు చూసి తూనికలు కొలతలు వేసి హెచ్చవేతలు భాగహారాలు చేసి అందరిలో అతిలోక సౌందర్య రాశిని ఎన్నిక చేయబోతుంటే భవన ద్వారం దగ్గర భౌభౌ రావం వినిపించింది. అచ్చమైన తెల్లటి బొచ్చు కుక్క, ఆకాశం నుండి తెగిపడ్డ చిన్న జాబిలి ముక్క, ఆకాశం నుండి తెగిపడ్డ చిన్న జాబిలి ముక్క అనుమతి కోరుతూ అక్కడ నిలబడి ఉంది. ఎందుకెలా వచ్చావు, ఇది కాదు నీ తావు అన్నాను. అయితే అదేమన్నది కుక్కనైనా చక్కని దాన్ని ప్రపంచ అందాల పోటీలో పాల్గొంటానన్నది. సౌందర్య శాస్త్రం సాకల్యంగా చదివినవాణ్ణి కదా. శునకానికి సౌందర్య స్పృహ, కానీ శునకం తోక విసిరి నన్ను కసిరింది. అందం కాంతలలోనే కాదు, కంతుడిలోనే కాదు, మన్మధుడు కాంతలలోనే కాదు, కంతుడిలోనే కాదు, జంతువుల్లోనూ ఉండవచ్చు. మేనులోనే కాదు, మానులోనూ ఉండవచ్చు. చక్కని చుక్కల కన్నా కుక్కలు తక్కువ కాదు. మీకు 2 కాళ్ళుంటే మాకు 4 కాళ్ళు. ఎత్తుమడమల చెప్పులు లేవు కదా, ఎప్పుడు బోల్తాపడం. వాలు జడ వారికి అందమైతే వాలం మాకు అందం. బ్యూటీ పార్లర్లు లేవు, బ్లీచింగులు లేవు, సబ్బులు లేవు, బాత్ టబ్బులు లేవు, అందుకే ఏ జబ్బులు లేవు. సహజత్వమే మా సౌందర్య రహస్యం, సహజత్వమే మా సౌందర్య రహస్యం. విశ్వాసం మా సొత్తు, మనుషులతో అది పెద్ద మిత్తు. పీకలు కొయ్యటం మీ శాడిజం, పిక్క పట్టుకోవటమే మా నైజం. మీ నవ్వుల్లో బుసకొట్టటాలు, శరీర భంగిమల్లో సర్పచాలనాలు. మాకు తోకలోని వంకర, మీ బ్రతుకు వాకంతా వంకర. వాక అంటే ప్రవాహం, మీ బ్రతుకు జీవన ప్రవాహం అంతా కూడా వంకరే. వంకరదారులు రకరకాలుగా మీరు ప్రవర్తిస్తారు. అయినా సరే నీ అందం నిరూపణకు నిలబడాలి కదా, అయినా సరే నీ అందం నిరూపణకు నిలబడాలి కదా, మా కొలతలకి సరిపడాలి కదా అన్నాను. మీ అందం కేవలం చర్మం మందం, మీ అందం కేవలం చర్మం మందం. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అంటారు కదా. మీ చుట్టూ తోకాడిస్తూ కాళ్ళు నాకుతూ ఆహ్లాదంగా కుయ్కుయ్యలాడుతున్నప్పుడు మా మేని విరుపుల మెరుపుల్ని నువ్వెప్పుడైనా చూసావా? చలికాలం అర్ధరాత్రి మీరంతా రగ్గుల్లో మునగదీసుకుంటున్నప్పుడు ఆకు అల్లాడిన చెవులు రిక్కించి గోడపక్క మునిగాళ్ల మీద కాపలా చేస్తున్నప్పుడు మా శరీరంలో ఇంద్రధనుస్సును నువ్వు కన్నావా? ఏ దొంగ వెధవో చెంగున గోడ దూకినప్పుడు శరీరాన్ని ఉక్కు ముక్కలా చేసి అంతెత్తున ఎగిరి దూకే నా భయద గర్జన సౌందర్యాన్ని నువ్వెప్పుడైనా చూసావా? ఘోరాటవుల్లో క్రూరముగాల్ని తరుముతాం, మంచుగడ్డల్లో స్లెడ్జి బండిని లాగుతాం, తోడేళ్ల గావు పట్టు నుండి గొర్రెల్ని కాపాడుతాం. అందమంటే నాజూకు శరీరమే అంటే నువ్వు నిజంగా అంధుడవే. అందమంటే నాజూకు శరీరమే అంటే నువ్వు నిజంగా అంధుడివే. అందమంటే ఆత్మగదా, అందమంటే ఆత్మగదా. అర్థవంతం కానిదేది అందమైంది కాదు. మీనింగ్ఫుల్, విచ్ ఈజ్ మీనింగ్ఫుల్, అది ఆ జీవితమే అందమైనటువంటిది. అర్థవంతం కానిదేది అందమైంది కాదు, స్వేద బంధురం కానిదేది అందమైంది కాదు. శ్రమ అనేది జీవితంలో ఉండాలి. స్వేద బంధురం కానిదేది అందమైంది కాదు. ప్రేమ శ్రమ ఇదేనోయ్ అందానికి గీటురాళ్ళు నేటివి. ప్రేమ శ్రమ ఇవేనోయ్ అందానికి గీటురాళ్ళు నేటివి. నీ ప్రమాణాలు మాత్రం ఆదిమ యుగాల నాటివి, నీ ప్రమాణాలు మాత్రం ఆదిమ యుగాల నాటివి. అంతటితో నా అనుమానం ఆవిరైంది, అంతటితో నా అనుమానం ఆవిరైంది. అసలైన సౌందర్య దృష్టేదో అంకురించింది. అందాల కిరీటం అనంతరం అందాల కిరీటం ఒక శునక శిరస్సును అలంకరించింది. నమస్తే.